వెల్కమ్ టు దేశ్ ఆల్పేస్ కంపెనీలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను మీకు క్లియర్ కట్గా వివరిస్తాను. ఓకే, స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు మీకు రిఫరల్ లింక్ ఇవ్వాలి. ఆ రిఫరల్ లింక్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇది రిఫరల్ లింక్. ఓకే, ఈ విధంగా రిఫరల్ లింక్ ఉంటుంది. ఆల్రెడీ పేమెంట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అంబాసిడర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మీకు రిఫరల్ లింక్ ఇవ్వగలరు, వేరే ఎవ్వరు ఇవ్వలేరు. ఓకే, మీకు 100% సర్వీస్ ఇస్తారు అనుకుంటేనే జాయిన్ అవ్వండి. దయచేసి ఏదో లింక్ పెట్టారు కదా టెంపరీగా జాయిన్ అవుదాంలే అని అనుకోకండి. జాయిన్ అయినంత మాత్రాన తర్వాత సర్వీస్ లేకపోతే మీ ప్రయత్నం వృధా అవుతుంది, మీరు ఇబ్బంది పడతారు. ఎవరైతే సర్వీస్ ఇస్తారో, ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో అట్లాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు రిఫరల్ లింక్ మీద టచ్ చేయండి. ఓకే, సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. రిఫరల్ లింక్ మీద టచ్ చేసిన తర్వాత మీరు గెట్ స్టార్టెడ్ మీద టచ్ చేయండి. ఓకే, గెట్ స్టార్టెడ్ దీన్ని టచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది నా రిఫరల్ లింకు. దాన్ని ఎలా గుర్తించాలి అంటే నా పేరు ఇక్కడ కనపడుతుంది. ఓకే, తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న ఫుల్ నేమ్ ఇక్కడ రాయాలి. మీ ఆధార్ కార్డులో ఉన్న ఫుల్ నేమ్ ఇక్కడ రాయాలి. ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ నేమ్ రాయండి. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు కాదండి. ఆధార్ కార్డులో ముందు ఏది ఉంటే అది, ఫస్ట్ ఏది ఉంటే అది. తర్వాత మీకు 3 పేర్లు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ రాయండి. లేదు కాదు అంటే మిడిల్లో వదిలేసి లాస్ట్ నేమ్లో మిగతాది రాయండి. ఫస్ట్ ఇంటి పేరు రాసి తర్వాత పేరు. లేదా మీ పేరు ఆధార్ కార్డులో ముందు ఉంటే కనుక ఫస్ట్ పేరు రాయండి, తర్వాత ఇంటి పేరు లాస్ట్లో రాయండి. మీ ఆధార్ కార్డులో ఏది ఉంటే అది ఫస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మిగతాది లాస్ట్లో రాయండి. తర్వాత మెయిల్ ఐడి అండి. మెయిల్ ఐడి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. దయచేసి ఎవరు చేత్తో రాయొద్దు. తెలిస్తే రాయండి, కరెక్ట్గా రాయండి, పర్ఫెక్ట్గా రాయండి. తప్పు మాత్రం అస్సలు రాయొద్దండి. ఒక్క సింగిల్ డాట్ పాయింట్, సింగిల్ లెటరు, ఏ ఒక్క వర్డ్ కూడా, లెటర్ కూడా తేడా ఉన్నా రాదు. ఓకే, మీకు ఐడి క్రియేట్ అవ్వదు. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఏదైనా రాసినా అది తీసుకోదు. తర్వాతలో వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఇక్కడ వేయండి. మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇండియా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఇండియా లేకపోతే ఇండియా పెట్టుకోవాలి. అదేవిధంగా అడ్రస్ జస్ట్ ఊరి పేరు ఒక్కటే రాయండి, మిగతా ఏమీ రాయొద్దు. లేదా అన్ని డీటెయిల్స్ రాస్తాను అంటే కండిషన్ ఏంటంటే ఇలా చుక్క కింద చుక్క ఉంటుంది కదా, సారీ డాట్లు వస్తున్నాయా. ఓకే, ఇలా మీరు చుక్క కింద చుక్క వస్తుంది కదా, డోర్ నెంబర్, ఇది రాయొద్దండి. తర్వాతలా ఇట్లా అడ్డగీత వస్తుంది కదా, 3/14 బై అడ్డగీత రాయొద్దు. ఈ 2 వాడొద్దండి. ఓకే, ఈ 2 వాడకుండా డాష్ పెట్టుకోవచ్చు. గ్యాప్ ఇవ్వండి. ఒకవేళ అడ్డగీత ఉంటే గ్యాప్ ఇవ్వండి, అప్పుడు మీ ఫుల్ అడ్రస్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ, జస్ట్ ఊరి పేరు రాసుకోండి. తర్వాత ఐడి క్రియేట్ అయిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళి మీ ఐడిని కంప్లీట్ డీటెయిల్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు జస్ట్ ఊరి పేరు ఒకటి రాసినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ అండి. పిన్ కోడ్ అంటే మీ ఊరుకున్న పిన్ కోడ్ ఉంటుంది కదా, పోస్టల్ కోడ్, అది రాయాలి, పోస్టల్ కోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ తెలంగాణ, ఆంధ్రానా, అమెరికానా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సిటీ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ మీకు అక్కడ ఏ దగ్గరలో ఏ సిటీ ఉంటే, మీ ఆధార్ కార్డులో ఏ డిస్టిక్ ఉంటే అది మీది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ 8 లెటర్లు ఉండాలి. ఓకే, 8 లెటర్లు ఉండాలి. ఒకటి క్యాపిటల్, స్మాల్ లెటర్లు, నెంబర్లు అలాగా. ఓకే, అదేవిధంగా సేమ్ అదే రాయండి. ఇక్కడ సేమ్ అదే పాస్వర్డ్ రెండోసారి రాయాలి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి రండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సక్సెస్ అని పడాలండి. రైట్ టిక్ మార్క్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రైట్ టిక్ మార్క్ ఉండాలి, రైట్ టిక్ మార్క్ ఉండాలి, సక్సెస్ అని పడి ఉండాలి. అప్పుడే మీకు ఐడి జనరేట్ అవుతుంది. ఓకే, అక్కడ మీరు టిక్ మార్క్ పెట్టండి అని ఉంటుంది, టిక్ మార్క్ పెట్టండి, అప్పుడు మీకు సక్సెస్ అని పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు టిక్ మార్క్ సెలెక్ట్ చేయండి. నేను టర్మ్స్ అండ్ కండిషన్కి అగ్రీ చేస్తున్నానని మీరు యాక్సెప్ట్ చేయాలి. అక్కడ టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఫైనల్గా సైన్ అప్ అనే బటన్ నొక్కండి. సైన్ అప్. ఓకే, సైన్ అప్ నొక్కుతారు. సైన్ అప్ నొక్కిన తర్వాత ఓకే, మీకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనేసి మీకు ఒక పేజ్ డిస్ప్లే వస్తుంది. దాంట్లో వెరిఫై యువర్ మెయిల్ అని వస్తుంది. వెరిఫై యువర్ మెయిల్ అని వస్తుంది. ఓకే, వెరిఫై యువర్ మెయిల్ అని వస్తుంది. అప్పుడు మీరు మెయిల్కి వెళ్ళి, మెయిల్కి కూడా ఎలా వెళ్ళాలో చూపిస్తాను మీకు. ఓకే, అది ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. ఓకే, మరి ఇవి చాలా దూరంలో ఉంటాయి. దేశాల్ పేస్. ఓకే, ఇంకోటి వెల్కమ్ టు దేశాల్ పేస్. ఇదిగోండి, ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, లేదా మీకు వెరిఫై అని ఉంటుంది. ఓకే, వెరిఫై అన్న దాని మీద టచ్ చేయండి. అది టచ్ చేస్తేనే మీకు మీ ఐడి ఓపెన్ అవుతుంది. ఐడి మెయిల్ దగ్గర మీరు వెరిఫై అయిపోయిన వెంటనే మీ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, మీ పేజ్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ తలకాయ బొమ్మను చూసారా? తలకాయ బొమ్మ ఇక్కడ, దీన్ని నొక్కాలి మీరు. ఓకే, దీన్ని నొక్కినప్పుడు ప్రొఫైలు లాగౌట్ అని ఉంటుంది. ప్రొఫైల్ మీద టచ్ చేయండి. ప్రొఫైల్. ఓకే, ప్రొఫైల్ మీద టచ్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్ ఉంది, దీన్ని టచ్ చేయండి. ఓకే, దీన్ని టచ్ చేసిన తర్వాత ఓకే, మీరు మీ పేరు, మెయిల్ ఐడి కాకుండా మిగతా అన్నీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ అడ్రస్లు అవన్నీ ఫిలప్ చేసుకొని లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ అదర్ అని పెట్టుకోండి. అదర్ ఆక్యుపేషన్ అదర్ అని పెట్టుకోండి. తర్వాత ఇండియా అని పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేంజెస్. అప్పుడు మీకు ప్రొఫైల్ అన్ని డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. యాజ్ పర్ ఆధార్ కార్డు పెట్టుకోండి అందరూ. ఓకే, ఈ విధంగా మీరు ఐడి క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తలకాయ బొమ్మ మీద టచ్ చేసి ప్రొఫైల్ మీద లాగౌట్ కొట్టేసేయండి. ఓకే, లాగౌట్ కొట్టేసిన తర్వాత తిరిగి మళ్ళీ రెండోసారి చెక్ చేయండి లాగిన్ అవ్వడానికి. అలా ఎలా చెక్ చేయాలి? గెట్ స్టార్టెడ్ మీద టచ్ చేయొద్దు, వద్దు. ఓకే, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా? రైట్ సైడ్ 3 లైన్స్, దాని మీద టచ్ చేయాలి. దాని మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ బటన్ మీద నొక్కాలి. రిజిస్టర్ నవ్ కాదు, లాగిన్ మీద నొక్కాలి. లాగిన్ మీద నొక్కిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. పైకి జరపండి. పైకి జరిపి ఇక్కడ వెరిఫైయింగ్ అని వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సక్సెస్ అని పడుతుందండి, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అని పడాలి ఆటోమేటిక్గా. సక్సెస్ అని పడ్డప్పుడు మీ మెయిల్ ఐడి, ఓకే, ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సక్సెస్ అని రైట్ టిక్ మార్క్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సైన్ ఇన్ అని కొట్టాలి. ఓకే, ఇది నొక్కాలి. అర్థమవుతుంది కదా? ఇది నొక్కాలి, సైన్ ఇన్. అప్పుడు మీకు ఐడి ఈజీగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ ఆపర్చునిటీని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పండి. మంచి కాన్సెప్టు,
రూపాయి డబ్బులు పోవు మీకు. ఓన్లీ సింగిల్ టైం ఇన్వెస్ట్మెంటు, లైఫ్ టైం ఇన్కమ్ ఉంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు దేస్ ఆల్పేస్ కంపెనీ ఈ-కామర్స్ బిజినెస్, సేమ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, మీషో, ఇంకా మార్కెట్లో ఏమున్నాయి అవి. వాటికంటే డిఫరెంట్